ఈ ఈ ఈ కృతి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు రచించినటువంటి వల్లభ నాయకస్య బ్యాగడ రాగంలో ఉంది రూపక తాళం. ఇప్పుడు అయిన ఐటమ్ అది. నెక్స్ట్ నేను అనగా కొండపాక రవి. ఈరోజు నేను కంచి కామకోటిపేట ఆస్థాన విద్వాంసం కాబట్టి అమ్మవారి యొక్క భైరవ సరస్వతి సాహిత్యం ఇప్పుడు కీర్తన పాడతారు. దాంట్లోని ఒక 5 నుంచి 10 నిమిషాలు లైవ్ విన్యాసం అన్నది ఉంటుంది. దాని తర్వాత మరో ఐటమ్ ఇలా ఉంటుంది. ఓం శ్రీ గణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పైడిమాంబ దేవతాయ నమః. ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో లయానందలహరి అనే కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన ఆలయ కార్యనిర్వాహక సిబ్బంది వారికి, అలాగే ప్రత్యేకించి మా పాత్ర గారికి ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ, మన అమ్మవారి యొక్క కృప చేత గత వారం అవ్వాల్సింది వర్షం కారణంగా మనకి హరికథ అనుకోని హరికథ ఆ రోజు రావడం జరిగింది. సో మనం ఈ రోజుకి మనం ఈ 2024 సంవత్సరం క్యాలెండర్ బట్టి 2024 సంవత్సరం ఆఖరి రోజు ఈరోజు 31వ తేదీ. ఈరోజు ప్రత్యేకించి అవకాశం రావడం మరొకసారి అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ, ఇప్పుడు నాతో పాటు సహకరిస్తున్న వారు మన శిష్యులు ఎం శివకుమార్ ఈరోజు ఉదంగం వాయిస్తూ ఈరోజు కంజిరాప సహకారం అందించబోతున్నారు. అలాగే మరొక శిష్యుడు మహేశ్వరరావు గారు, ఈ అబ్బాయి ఉదయంతో పాటు ఈరోజు ఒకరితో కూడా సహకరించబోతున్నాడు. ఇతను మన పిఎస్ఆర్ స్కూల్లోని, అలాగే భారతీయ బీవీకే వారి గుడిలో రెసిడెన్షియల్ స్కూల్లోని అక్కడ మృదంగం అధ్యాపకులుగా పనిచేస్తున్నాడు. ఇక మహేశ్వరరావు మా రోటరీ డెస్క్ రోజు మ్యూజిక్ అకాడమీలో నాకు మృదంగం అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అలాగే కాకుండా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో గాత్రంలో ఎంఏ చేస్తున్నాడు అబ్బాయి. కాబట్టి వారికి అమ్మవారు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు యథాశక్తిగా మా యొక్క ఈ లయానందలహరి కార్యక్రమాన్ని మేము ముందు ఉంచబోతున్నాం. ముందుగా వినాయక స్తుతితోటి ఈ కార్యక్రమం ప్రారంభించి, తర్వాత కామాక్షి సరస్వతి సాహిత్యంతో కార్యక్రమం, తర్వాత మిగతా ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో లైవ్ విన్యాసం ఉంటుంది. ప్రారంభిస్తున్నాం. జై పైడిమాంబ.
సంఘ సేవకులైనటువంటి అన్ని రకముల పరిషత్తుల్లో కూడా దాదాపు శైలిలో అన్ని సంఘాల్లో కూడా మంచి కార్యక్రమాలు సహకారాలు తమల సర్వేశ్వరరావు గారు వారి గురించి 2 నిమిషాలు మాట్లాడుతారు. సభకు నమస్కారం. ఆ గౌరవము, ఆ మర్యాద, సాన్నిహిత్యం అన్నీ ఉన్నాయి. అందువల్ల ఇవాళ డాక్టర్ మండపాటి రవి గారి చేత ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం, ముఖ్యంగా ఇది ఒక అదృష్టమైన అవకాశం, అపూర్వమైన అవకాశంగా భావిస్తున్నాము. డిసెంబర్ 31 ఎలా చేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా, సాంప్రదాయబద్ధంగా, సంస్కృతిపరంగా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఈరోజు ఇక్కడ పవిత్రమైన అమ్మవారి ఆలయ ప్రాంగణాల్లోని ఈ మంగళవారం నాడు ఈ అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి లైవ్ విన్యాస కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చినటువంటి మరి పాత్రరావు గారికి, మన ఈవో గారికి, బృందానికి, అదేవిధంగా ఇందాక మేధాశీస్సులు అందించినటువంటి పండిత వరేణ్యులకి, 50 మందికి మా యొక్క నేను కనిపించుకుంటున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షుడు నేను, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యదర్శి వారు. ఎన్నో 30-50 ఏళ్ల బట్టి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ, దానికి ప్రధాన కార్యదర్శిగా ఇవాళ అంతర్జాతీయంగా సంస్థకు కీర్తి మరి ప్రఖ్యాతులు కలగడానికి ప్రధాన కారకుడు. అదేవిధంగా నిరాడంబరుడు, అమ్మవారి ఆశీస్సుల కోసం తగతగలాడేవాడు. ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో దానికోసం చూడకుండా మరి విద్య మప్పాలి, విద్య నేర్చుకుని విద్యను అందరికీ అందించాలి. వేదిక అది ఏ వేదిక, ఎంతమంది ప్రేక్షకులు, ఎంతమంది శ్రోతలు, ఎంత ఇస్తారు, ఇవన్నీ కొంతమంది దృష్టిలో ఉంటున్నారు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉండడానికి ఎవరికి, ముఖ్యంగా సంగీత సాహిత్య రంగంలో ఉండకూడదు. ముఖ్యంగా మా రవిని ఆ విషయంలో నేను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను. భక్తిగా మరి కాబట్టే అనేక దేవాలయాల్లోని విద్వాంసులుగా, ఆస్థాన విద్వాంసులుగా వారికి ఆహ్వానం పలికారంటే భక్తి శ్రద్ధలు ఎవరికైతే ఉంటాయో, సంగీతం ముఖ్యంగా ఆలపిస్తున్న పురంధరదాసు, త్యాగరాజు కీర్తనలు ఆలపించే భాగ్యం ఎంతమంది కలుగుతుందండి, అందులో నైపుణ్యం ఎంతమంది కలుగుతుంది. అందువల్ల ఆ నిష్ణాతులు వారు ఈరోజు పవిత్ర ప్రాంగణం మీద. అదేవిధంగా అదృష్టం గురువుకి ఎప్పుడు అదృష్టం అంటే, గురువు వాయిస్తుంటే గురువుతో పాటు సహవాయిద్యం వాయించే శిష్యులు ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువుకి ఆనందం. ఇవాళ మా శివ వర్తమాన యువ విద్వాంసుడు, అటు సాంప్రదాయబద్ధమైన కళాశాలలో పనిచేస్తున్నాడు, బీవీపీలో పనిచేస్తున్నాడు, వంకాయ నరసింహ గారు పనిచేశారు, మా రవి గారు పనిచేశారు. మళ్ళీ ఇవాళ మా శివ గుడిలో స్కూల్లో పనిచేస్తున్నాడు అక్కడ. మరి శివ కూడా చాలా చక్కనైన విద్వాంసుడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు, గురువు బట్టి శిష్యుడు, ఆ పరంపర. అతను కూడా మంచి వినయ సంపన్నుడు, విద్వాంసుడు. ఇవాళ గురువు గారితో పాటు వాయిస్తున్నాడు, గురువు గారి సహకారం అందిస్తున్నాడు అంటే ఆ శిష్యుడు పెట్టుబడి కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఆ గురువున్నాడంటే అలా ఉన్నాడు చూడడానికి. కానీ అటు మురవన్నం 5 ఏళ్ళు వచ్చి గాత్రం, అటుపక్క సకల విద్య, అతను కూడా మంచి ప్రవీణుడు. తర్వాత అది సంస్కారం అంతా తల్లిదండ్రులు బట్టి వస్తుంది. నేను ఎక్కువసేపు మాట్లాడడం కాదు, కానీ నాకు అత్యంత ఆనందం. కాళ్ళ నిర్మల గారు కొన్నాళ్ళు అంటే, కాళ్ళ నిర్మల గారు అంటే ఇవాళ హరికథ చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న ఏకైక మరి కళాకారుని ఎవరయ్యా అంటే మరి మన కాళ్ళ నిర్మల గారు. హరికథ చూడమని గురుతాంకితురాలు హరికథ. మరి కాళ్ళ నిర్మల గారు 2వ అబ్బాయి, పెద్దవాడు వైలన్, చిన్నవాడు గాత్రం, చిన్నవాడు మృదంగం కూడా బ్రహ్మాండంగా వాయిస్తారు. మృదంగమే అసలు ప్రధానం. కానీ ఒక ఆర్ట్ వచ్చినప్పుడు మన ఆర్ట్లోకి వెళ్ళాలని తగట కుతూహలం కూడా ఉంటుంది. ఇవాళ మహేశ్వరరావు ఇవాళ చక్కగా సహకరిస్తున్నాడు, మంచి గాత్రం. ఆ కురవాడు కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలి. ఇంకా అనేక విశేషమైన వేదికల మీద కూడా అమ్మవారి ఆశీస్సులతోనే విశేషమైన వేదికల మీద మంచి కచేరీలు ఇవ్వాలనుకుంటూ, అదేవిధంగా ప్రసక్తమైన ప్రేక్షక మహాసులందరూ ఇచ్చారు. ఇళయరాజా అంటూ సాక్షాత్తు ఇళయరాజా వారు ఇచ్చేసారండి. అదేవిధంగా మా ప్రభు సన్యాసులు గారు, మా వంకాయపాటి వారు, మా రణమూర్తి గారు రేపు 10వ తారీఖున ఇక్కడ అంటే ఏదో అతను కూడా వచ్చారు కాబట్టి రేపు 10వ తారీఖున కొత్తపేట బుక్కావీధి భవనంలో అన్నమయ్య కీర్తనల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు వారి నిర్వహణలోని. కాబట్టి అందరి సహకారం కోరుతున్నాను. ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఆ వేళ ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ మీద లైవ్ పాడేవాడిని ముందుగా సహకరిస్తాము. నేను రేపు వాట్సాప్లో పెడతాము. అతను మంచి కళాకారుడు, మరి బోర్డు వాయిస్తాడు, శిక్షణ ఇస్తున్నాడు. అంతర్జాతీయంగా అంటే అంతర్జాలంలో కూడా అనేక మంది శిక్షణ ఇస్తున్నాడు. కాబట్టి భక్త మహాశయులు అన్నమయ్య కీర్తనలు ఆలపించేటువంటి ఆ ఉత్సాహము, ఆ ప్రావీణ్యం ఉన్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము వాట్సాప్లో పెడతాము. తప్పకుండా 10వ తారీఖున సాయంత్రం 5 గంటలకి కొత్తపేట బుక్కావీధిలో అన్నమయ్య కీర్తనలు నాటకాలు వేయించి, అమ్మవారి కీర్తనలు ఆలపించి, సినిమా తీసి ఎంత సేవ చేస్తున్నారో మా పాత్ర గారు.
అదృష్టం కొద్ది నేను కూడా పాత్రరాజు స్థాపించిన సంస్థకి 20 ఏళ్ల బట్టి నేనే సభాధ్యక్షుడిని. ఆ అదృష్టం నాకు కూడా మరి బయటల దేవస్థానంలో మా నాన్నగారు ఆ రోజుల్లో వేద పండితులు 3 సంవత్సరాలు జీవించారు, 15 సంవత్సరాలు విధించారు. మరి అమ్మవారి గుడికి సంక్రమఠము జిల్లాలో ఉన్న దేవాలయాలన్నీ కూడా సుమారుగా మా నాన్నగారికి కథీడ్రల్ మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. అటువంటి అవధాన గారి పుత్రుడైనందుకు నాకు అత్యంత ఆనందం. మరి సంక్రమఠంలో అందరూ మా నాన్నగారి శిష్యులు, మా మిత్రులు. మరి అమ్మవారి యొక్క కటాక్షం చేసి నేను కూడా కమిటీ మెంబర్గా ఒక పీరియడ్ పనిచేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కమిటీలో ఉన్నామా లేదా పదవులు కాదు, ఆ తల్లి ఆశీస్సులు ఎలా వెళ్ళాలి అందరికీ ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ 2 ముక్కలు మాట్లాడడం కానీ ఈ సంస్థలో నిర్వహిస్తున్నామంటే ఇంతమంది మిత్రులు పూజ చేసుకున్నామంటే అమ్మవారి ఆశీస్సులు భావిస్తూ మరొకసారి అసలు మాట్లాడకుండా వెళ్దామనుకున్న వాడిని వేదికను చూస్తే మైకు చూస్తే మళ్ళీ పొంగిపోయే ముందుకు వచ్చింది. కానీ ఆ ఆనందం పట్టలేక ఓ 2 వాక్యాలు ఎక్కువయ్యాయి. అందువల్ల మా రవికి తగినట్టుగా అనుకూలమైనటువంటి సాహితీవేత్త, సంగీతవేత్త, ఉపన్యాసురాలు, కెమిస్ట్రీలోని ఫిజిక్స్లోని ప్రావీణ్యురాలు, భర్త ఆమె కూడా బాగా పడుతారు, ఉభయులు కట్టి కచేరీ చేస్తారు. మరి వారికి కూడా రవి ఇంత ఆనందంగా సమాజంలో ఉన్నాడు అంటే దానికి కారణం వెళ్ళారు. మాకు సోదరుమని మా ఆమెకు కూడా మా యొక్క శుభాశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు. అందరూ నమస్కారం సార్. డబ్బు శాశ్వతం కాదు, ఆధ్యాత్మిక భావం శాశ్వతం. అలాంటిది నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించిన దేవస్థానం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రారంభించాల్సిన జైపడి ఇంతవరకు పాడింది త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తన.
ఎంతో వేడుకో ఇలాంటి ప్రధానాంశంగా ఆడతాడలోని ఒక హనుమాన్ కీర్తన, దాంట్లోని 5 నిమిషాలు లైవ్ విన్యాసం ఉంటుంది. నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వతురుగదలి. నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వతురుగదలి. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వతురుగదలి. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద. సతులు సుతులు బలు సరులు బాధవులు హితులు కొలువగా నిందరులు. సతులు సుతులు బలు సరులు బాధవులు హితులు కొలువగా నిందరులు. శత సహస్రయోజనవాసులు సువ్రతముల తోడనే వతురు గదలి. శత సహస్రయోజనవాసులు సువ్రతముల తోడనే వతురు గదలి. నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వతురు గదలి. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద. ఉడుపులు చాలెలు మొగిదల మూటలు పడలేని ధనము కాకులును. ఉడుపులు చాలెలు మొగిదల మూటలు పడలేని ధనము కాకులును. శత సహస్రయోజనవాసులు సువ్రతముల తోడనే వతురు గదలి. నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వతురు గదలి. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద. అరుణవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులు. అరుణవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులు. అరుణవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులు. గణపతి ధరిసింహగవ మగన సంపదల వతురు గదలి. గణపతి ధరిసింహగవ మగన సంపదల వతురు గదలి.
प्रणयति ब्राह्मणो वै सर्वा देवताः देवतेर्वै देवतास्ताः सर्वा वेदविदब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो निवेदने नमस्कुर्यात् श्रीरङ्गेर्जयेतायव देवता प्रेणाति अनन्तरायाय सर्वस्वमोदरात्रमद्धो सर्वस्याद्ये सर्वस्सदित्ये सर्वमे भवेन सर्वं जयति देवस्य गृहे गृहे देवस्य गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति मनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः इदं देवादेवायुधो इदं मे सुमनस्यमानो मे सुमनस्यमानो दिवि सुमनस्यमानो दिवि दिवि देवा वसवो देवा वसवः वसवो दीर्घमायुर्दीर्घमायुः शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति Thank